ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏంటక్షిత అలా చూస్తున్నా? నువ్వు మాట్లాడిందంతా వినేశానా? ఎందుకు ఇలా చేశావు? షిట్, చరణ్కి తెలిసిపోయింది. ఇప్పుడు ఎలా కవర్ చేయాలి? నిన్నే అక్షిత. పల్లవి మీద నీకెందుకు ఇంత కోపం? కోపం ఏంటి? నేనేం చేయలేదు, నాకేం తెలీదు. మరి నాతో పెట్టుకుంటే అంతే, పల్లవికైనా ఎవరికైనా ఇదే గతి పడుతుందని ఎందుకన్నా? తనని ఎవరు విడిపించలేరని ఫోన్లో హ్యాపీగా ఎవరితోనో ఎలా చెప్తున్నావు? అయితే చరణ్ అసలు విషయం వెళ్ళలేదన్నమాట. హ్యాపీగా చెప్పడం ఏంటి? పల్లవి తప్పు చేసింది కాబట్టి పోలీసులు తీసుకెళ్లారు. తను ఎగ్జామ్ పేపర్స్ కొట్టేసిందని ఆధారాలు క్లియర్ గా ఉన్నాయి కాబట్టి బయటికి రాలేదు అని చెప్పి మా మమ్మీకి ఫోన్ చేసి మాట్లాడుతున్నాను. లేదు, తన మీద నీకు కోపం ఉంది, అది నీ మాటల్లో తెలిసిపోతుంది. అవును, తనంటే నాకు కోపమే. ఎందుకంటే ఎన్నోసార్లు నన్ను ఇన్సల్ట్ చేసింది. నాలాంటి మంచిదాన్ని ఇన్సల్ట్ చేసి ఏడిపించింది కాబట్టి నాతో పెట్టుకున్నందుకు ఆ దేవుడే పల్లవిని ఇలా శిక్షించాడని నేను మాట్లాడాను. ఆ పక్షిత, నీలాగే స్టార్టింగ్లో నేను కూడా పల్లవిని అపార్థం చేసుకున్నాను. నిజం చెప్పాలంటే తను చాలా మంచిది. ఓహో, కాలేజీలో ఎగ్జామ్ పేపర్స్ కొట్టడం కూడా మంచి పనేనా? ఖచ్చితంగా తను ఈ పని చేసుండదు. అలానే నువ్వెలా చెప్పగలవు? తను కష్టపడి చదివి గెలవాలనుకుంది, కానీ పేపర్స్ కొట్టేసి కాదు. ఇది ఎవరో తనని ఇరికించాలనే చేసిన పని అని నాకు అనిపిస్తుంది. ఏమో, నాకైతే కాలేజ్ ఫస్ట్ వస్తే ఫీజు కట్టక్కర్లేదు, పైగా ప్రైజ్ మనీ కూడా వస్తుంది కదా అని చెప్పి తనే పేపర్స్ కొట్టేసింది అనిపిస్తుంది. ఎందుకంటే తను పూర్ కదా. పల్లవినే ఈ పని చేసిందా, మరెవరైనా హెల్ప్ చేసి తనని ఇరికించారా అని త్వరలోనే బయటకు వస్తుంది అక్షిత. ముందు మనం ఎలాగోలా పల్లవిని విడిపించాలి. ఎలా కుదురుతుంది? ఎవిడెన్స్లన్నీ కళ్ళ ముందుంటే? లేదు, ఎవరితోనైనా లాయర్తో మాట్లాడి పల్లవిని విడిపిస్తాను. హలో లాయర్ గారు. దాని మీద నీకెందుకు అంత ఇంట్రెస్ట్? లాయర్ని పెడితే ఏమవుతుంది? బెయిల్ మీద బయటకు వస్తుంది, కానీ దాని మీద పడిన మచ్చ అయితే పోదు కదా. దాని మీద పడిన మచ్చని ఎవ్వరూ తొలగించలేరు. గుండమ్మ గారు, అమ్మా మీరే కాపాడాలమ్మా. అమ్మ గుండమ్మ గారు, మా అమ్మాయిని అన్యాయంగా లోపల పెట్టారమ్మా. కాలేజీలో ఏవో పేపర్లు కొట్టేసింది అంటున్నారమ్మా. నా బిడ్డ లాంటిది కాదమ్మా.
అది దొంగ కాదమ్మా. మీరే దాన్ని కాపాడాలమ్మా. నా బిడ్డను కాపాడండి. పల్లవి ఎలాంటిదో నాకు తెలుసండి. మీరేం కంగారు పడకండి. అందుకే కదా నేను వచ్చాను. మీరేం టెన్షన్ పడకండి, నేను మాట్లాడతాను. అలాగేనమ్మా, రాయ్యా. మేడం మీరు తన కోసమే వచ్చాను. తను ఏ నేరం చేసిందని సెల్లో పెట్టారు? తను ఒక స్టూడెంట్ తెలుసా? తెలుసు మేడం. ఆ అమ్మాయి చదువుకునే కాలేజీ ప్రిన్సిపలే కంప్లైంట్ ఇస్తే అరెస్ట్ చేశాం మేడం. కాలేజీలో జరిగే ఎగ్జామ్ పేపర్ని దొంగతనం చేసిందని కంప్లైంట్ ఉంది మేడం. ఆ అమ్మాయి అలాంటిది కాదు. అది మీరు చెప్తే కాదు కదా మేడం. తనే ఎగ్జామ్ పేపర్స్ కొట్టేసిందని ఆధారాలు కూడా ఉన్నాయి. ఏంటి ఆధారాలు? తన ఐడి కార్డు ప్రిన్సిపాల్ గారి రూమ్లో దొరికింది. ఇవాళ కండక్ట్ చేయబోయే ఎగ్జామ్ పేపర్ కూడా ఆ అమ్మాయి బ్యాగ్లో దొరికింది. ప్రిన్సిపల్ గారి రూమ్ లో ఐడి కార్డు ఎవరైనా పడేసి ఉండొచ్చు కదా. తన బ్యాగ్ లో పేపర్ మరింకెవరైనా పెట్టుండొచ్చు కదా. అవునమ్మా, అదే జరుగుతుందమ్మా. కానీ మేడం సార్, నిన్న వెళ్ళి ప్రిన్సిపల్ రూమ్ లో ఆ అమ్మాయి ఎగ్జామ్ పేపర్ కొట్టేసింది అనడానికి ప్రత్యక్ష సాక్షి ఎవరైనా ఉన్నారా? తనే ఎగ్జామ్ పేపర్స్ కొట్టేస్తుండగా చూసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అంటే అది ప్రిన్సిపల్ గారి కంప్లైంట్ ఇస్తే అరెస్ట్ చేసేస్తారా? మినిమం ఎంక్వైరీ కూడా చేయరా? కాలేజ్ అన్న తర్వాత స్టూడెంట్స్ మధ్య చాలా మందికి గొడవలుంటాయి. అలాగే ఈ అమ్మాయి అంటే పడని వాళ్ళు ఎవరైనా చేసుండొచ్చు కదా. అట్లీస్ట్ అలాగైనా ఆలోచించారా? లేదు కదా. మిమ్మల్ని చూస్తుంటేనే తెలిసిపోతుంది. సారీ అండి, నేను మిమ్మల్ని తప్పు పట్టడం లేదు. ఎగ్జామ్ రాయకపోతే ఆ అమ్మాయి ఎడ్యుకేషన్ లైఫ్ పాడైపోతుంది. కంప్లైంట్ వచ్చింది కాబట్టి కేసు బుక్ చేయండి, నేను కాదండం లేదు. కానీ ఆ అమ్మాయినైతే ఎగ్జామ్ రాయనివ్వండి. తనకి నేను హామీ ఇస్తున్నాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.